తదనంతర పరిస్థితులు అలాగే అక్కడ నెలకొన్న సిచ్యువేషన్స్ మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఎస్, ఆ టెన్షన్ వాతావరణమే కొద్దిసేపటి క్రితం నెలకొంది రమణ. బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడిన తర్వాత చట్టం అంటే నాకు గౌరవం ఉంది, మాజీ ఎంపీగా మాజీ ఎమ్మెల్యేగా వ్యవస్థల్ని గౌరవిస్తాను అని చెబుతూ ఆయన తెలంగాణ భవన్ నుంచి బయటికి వెళ్ళి నేరుగా పోలీసులకు సరెండర్ అయ్యారు. గత 3 రోజుల నుంచి కూడా నెలకొన్నటువంటి సందిగ్ధతకు ఈరోజు పులి స్టాప్ పడింది. సో ఆయన మే 27వ తారీఖు రోజు నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన పైన నమోదైనటువంటి కేసు ఆధారంగా ఆయన 3 రోజుల నుంచి కూడా తెలంగాణ భవన్లోనే ఉంటున్నారు. హైకోర్టుకు వెళ్ళారు ముందస్తు బెయిల్ కోసం. సో ముందస్తు బెయిల్ రాకపోవడంతో ఈరోజు ఉదయం నుంచి కూడా హైడ్రామా కొనసాగింది. బాల్క సుమన్ ఉదయం అరెస్ట్ చేశారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తర్వాత ఆయన నేను అరెస్ట్ కాలేదు, తెలంగాణ భవన్లోనే ఉన్నానని కూడా బాల్క సుమన్ చెప్పుకొచ్చారు. సో ఇక ఆయన మీడియాతో మాట్లాడిన తర్వాత నేరుగా వెళ్ళారు. సో అక్కడ నాంపల్లి పోలీసులకు సరెండర్ అయ్యారు. పోలీసు ప్రత్యేక వాహనంలో నాంపల్లి పోలీస్ స్టేషన్కి ప్రస్తుతం బాల్క సుమన్ని తరలిస్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బాల్క సుమన్ అన్ని తరలిస్తున్నటువంటి వాహనాన్ని బీఆర్ఎస్పీ నాయకులు అడ్డుకున్నారు. సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్పీ నాయకులు చెప్తున్నారు. సో లీగల్ టీం సుమన్ ఎంట వెళ్ళింది. సో ప్రస్తుతం నాంపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ దాదాపుగా 2-3 గంటల పాటు బాల్క సుమన్ అక్కడే ఉంచే అవకాశం అయితే కనిపిస్తుంది. సాయంత్రం 5 గంటలకు సో మెజిస్ట్రేట్ ముందు బాల్క సుమన్ని అక్కడ ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. సో నాంపల్లి పోలీస్ స్టేషన్లో అక్కడ కొన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆయన అక్కడ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం సో ఉస్మానియా ఆసుపత్రికి తరలించే అవకాశం ఉందని కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో కాబట్టి ఆ తర్వాత ఇక మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టిన తర్వాత చూడాలి, ఇక తర్వాత మెజిస్ట్రేట్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. కాబట్టి సో ఇక ఆయన మాట్లాడుతూ నేను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే బాల్క సుమన్ సరెండర్ అయ్యే కంటే ముందు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడినప్పుడు సో నేను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మార్పింగ్ చేసి మాత్రమే ప్రచారం చేశారని కూడా మళ్ళీ పదే ఆయన చెప్పుకొస్తూ వస్తున్నారు. కాబట్టి సో నేను ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పోరాడినప్పుడు నా పైన ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి అనేక కేసులు బనాయించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. సో ఇప్పుడు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే నా పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కేతన్పల్లి మున్సిపాలిటీని అక్రమంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని చూసింది. దానిపైన పోరాటం చేశాను. అప్పుడు నా పైన అక్రమ కేసులు పెట్టి దాన్ని 20 రోజుల పాటు జైల్లోనే ఉంచారు. సో ఇప్పుడు కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే సింగరేణిలో పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతుంటే 1600 కోట్ల రూపాయలు కుంభకోణం, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉంది అని కూడా చెప్పుకొని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు నుంచి రుణాలు తెస్తూ ఉంది. సో అలాంటి అవినీతిని నేను ప్రశ్నిస్తున్నందుకు నా పైన అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంత వివాదాస్పదంగానే ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కెమెరా ముందు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆనాడు సభలో మే 26వ తారీఖు ఇదే తెలంగాణ భవన్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కొంత వివాదాస్పదంగానే ఉన్నాయి. చాలా విమర్శలు. థ్యాంక్ యూ.